హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇదైతే శుక్రవారం రోజు చేసుకున్న పూజ అండి. శుక్రవారం రోజు బ్రహ్మముహూర్తంలోనే పూజ స్టార్ట్ చేసుకొని, అంతా అయిపోయేసరికి కరెక్ట్‌గా 6:30 అయిందండి. 6:30 ఆ టైంలో అయిపోయిందండి. ఎలాగైనా సరే మనం బ్రహ్మముహూర్తంలో నేను ఆ స్వామివారికి అభిషేకాలు అవన్నీ మొదలుపెట్టుకున్నా కూడా, నేను వీడియో తీస్తూ చేస్తాను కదండీ! కొద్దిగా లేట్ అవుతుంది. ఇలా గజలక్ష్మి దీపానికి పసుపు, కుంకుమ చక్కగా కొన్ని అక్షింతలు వేసుకోవాలండి. ఈ గజలక్ష్మి దీపం శుక్రవారం వెలిగించిన రోజున మనం ఎక్కువగా ఏదన్నా నాన్ వెజ్ చేయకూడదు, తినకూడదండి. ఈ దీపం పెట్టిన రోజు మాత్రం తినకండి. మీరు ఒకవేళ నాన్ వెజ్ ఉంది ఎవరన్నా చుట్టాలొచ్చారు, మేము ఈరోజు తప్పదు అనుకున్న వాళ్ళు ఆ రోజున ఆ దీపం పెట్టకండి. మీరు మళ్ళీ శనివారం రోజు కూడా పెట్టుకోవచ్చు. లేదా మళ్ళీ శుక్రవారం పెట్టుకోండి. లేదా మంగళవారం రోజు పెట్టుకోండి. గజలక్ష్మి దీపం ఉన్నవాళ్ళు మాత్రం నాన్ వెజ్ మాత్రం తినకూడదండి. అలా అమ్మవారిని చక్కగా కూర్చోబెట్టుకొని స్వామివారికి కూడా చక్కగా కాగడ మల్లె పూలండి అల్లి పెట్టానండి. మా వారు చక్కగా తెచ్చారు. లూజ్ పూలు తెచ్చారండి చాలా వరకి. అవన్నీ అల్లేసి స్వామివారికి, అమ్మవారికి దండ చక్కగా వేశానండి. ఎంత మురిసిపోతున్నారో చూడండి. ఆ దండలతో వెలిగిపోతున్నారండి స్వామివారు, అమ్మవారు మాత్రం. స్వామివారికి తులసి దళాలు పెట్టి ఇలా అలంకరించుకున్నానండి. ఇలా ముందుకు పెట్టి అలంకరించానండి స్వామివారిని. గులాబీలు, చామంతులతో చక్కగా ఈ పువ్వులన్నీ ఉన్నప్పుడు స్వామివారిని అలంకరించుకోవడం, అమ్మవారిని పెట్టుకోవడం, మందిరమంతా సుగంధ పరిమళాలతో వెలిగిపోతూ ఉంటే మనకింకా ఏం కావాలండి? కాసేపైనా మనశ్శాంతిగా ఉంటుందండి. కొద్దిసేపు చాలండి మనశ్శాంతి అనేది. రోజంతా ఇవ్వకపోయినా స్వామివారికి మనం ఇలా చేసుకున్నప్పుడు కాసింత మనశ్శాంతి దొరికితే అంతే చాలండి. ప్రతి ఇంట కూడా ఇలా శుక్రవారం రోజు చక్కగా పరిమళాలతో పూజ చేసుకొని, అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఏదన్నా వీలున్న వాళ్ళు మీకెలా వీలైతే అలా మీ ఇంట్లో సుగంధ పరిమళాలు ఉండేలా చూసుకోండి. శుక్రవారం రోజు మాత్రం ఇల్లు, వాకిలి అంతా శుభ్రం చేసుకొని చక్కగా గడపలు పూజించుకుంటారు. పూజించుకొని చక్కగా ఇవన్నీ పరిమళాలు పెట్టండి. కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ కొట్టండి. గజలక్ష్మి దీపం పెట్టుకున్న రోజున మాత్రం ఒక కొబ్బరికాయని కొట్టండి. వీలైతే. నాకైతే ఉన్నప్పుడు కొడతానండి. లేకపోతే లేదు. మీరెప్పుడో ఒకసారి పెట్టుకున్నా కూడా మీరు గజలక్ష్మి దీపాన్ని ప్రతి శుక్రవారం పెట్టుకున్నట్టయితే మాత్రం చక్కగా మీరు కొబ్బరికాయ పెట్టుకోండి. ఇలా తామర పువ్వు మాత్రం తెచ్చారండి మా వారు. తామరలు కూడా తెచ్చారండి అమ్మవారికి పెట్టుకోమని. తామర పూలైతే చాలా తెచ్చారండి. ఇంకా ప్రతిరోజు పెట్టడం అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.